ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సందర్భంగా త్వరలో పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జూలై నెల మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రైతు బంధు, రైతు రుణమాఫీ, కొత్త కమిషన్ల ఏర్పాటుతో పాటు తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలలకు సరిపడా బడ్జెట్ పద్దులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఈ 4 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు అవసరమైన బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కట్ ఆఫ్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వ్యవసాయం చేయని వారికి 1000 ఎకరాలు ఉన్నవాళ్లకి, కొండలు, రోడ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కింద నిజమైన సాగుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశమై రైతులకు ఇచ్చే పంట సాయం, అలాగే రుణమాఫీపై కట్ ఆఫ్ పెట్టనుంది ప్రభుత్వం. కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వీటితో పాటు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి, పారుదల రంగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మొదట విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్, రైతు కమిషన్లను ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నంపై చర్చ జరగనుంది. మొత్తంగా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది. సమావేశాలు ఇంకా ఎలాంటి అజెండాతో నిర్వహించనున్నారో వేచి చూడాలి.